చూడు ఇటు చూడండి వెనక్కి పోతా. ఇది నుంచి మనం కార్కాడ తీసుకున్నాం కదా, ఇది 29, ఇది 30. ఎంత 2.5 ఎకరా ఎకరా ఇటు పక్క 30. చలో పట్టుకోలే కడి పట్టుకోలే. ఆడ మనం ఆ రోజు పాయింట్ పెట్టండి, అది కూడా పట్టు దానికి మ్యాచింగ్. నువ్వు ఈరోజు మనం ఎర్త్వర్క్ క్యాలిక్యులేషన్ అనేది ఎలా చేస్తారో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. రీసెంట్గా నేను సర్వే చేయడం జరిగింది. ఫార్మేషన్ చేస్తున్నప్పుడు హిల్ ఏరియా అనేది, రాక్ ఏరియా అనేది వచ్చింది ఫ్రెండ్స్ ఆ రోడ్లో. సో దాన్ని కటింగ్ చేసి రోడ్ అనేది ఫార్మేషన్ చేస్తున్నారు. సో దానికి కటింగ్ క్వాంటిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూస్తాము. ఎక్స్కవేషన్ చేసిన ఏరియా మొత్తానికి చెయ్యక ముందు టాప్ లెవెల్స్ అయితే టోటల్ స్టేషన్ ద్వారా సర్వే చేసాము. సో అదేవిధంగా ఇప్పుడు ఎర్త్ వర్క్ అయిపోయిన తర్వాత, అంటే ఆ టోటల్ రాక్ ఏరియాని కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఫార్మేషన్ లెవెల్స్ని తీసుకోవాల్సి ఉంటుంది టోటల్ స్టేషన్ ద్వారానే. సో ఆ విధంగా సర్వే చేసిన తర్వాత మనం క్వాంటిటీ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో అది ఈ సర్వే అనే సాఫ్ట్వేర్ ఉపయోగించి ఎలా చేస్తారనేది చూద్దాము. ఫస్ట్ మనమైతే
ఆ రోడ్డు యొక్క డ్రాయింగ్ని ప్రిపేర్ చేద్దాము. ఈ టెక్స్ట్ అంతా క్లమ్జీగా ఉంది, నేనైతే టెక్స్ట్ సైజ్ అనేది తగ్గిస్తున్నాను. ఎలివేషన్ లేయర్ ఆఫ్ చేసుకున్నాం. దీనికి ఒక బౌండరీ అనేది గీస్తాం ఫ్రెండ్స్. మొత్తం రోడ్డే. ఇట్లా బౌండరీ అనేది గీసుకున్నాము. ఇది ఫార్మేషన్ లెవెల్స్ అన్నట్టు. ఇప్పుడు మనకి టాప్ లెవెల్స్ అంటే న్యాచురల్ గ్రౌండ్ లెవెల్స్ని ఓపెన్ చేద్దాం. ఇది టాప్ లెవెల్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఎర్త్ వర్క్ అనేది ఇక్కడ వరకే క్యాలిక్యులేట్ చేస్తున్నాము. టాప్ లెవెల్స్ అనేది మనం ఇక్కడ బౌండరీని ఇక్కడ ప్లేస్ చేసినట్లయితే మనకి ఈ ఏరియా మాత్రమే క్వాంటిటీ అనేది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఓన్లీ ఎలివేషన్ మాత్రమే ఆన్లో ఉంచుకోవాలి. ఈ లెవెల్, ఈ స్టేషన్కి సంబంధించిన డేటా అనేది ఆఫ్ చేసేద్దాము. సో ఇట్లా మనకి ఓన్లీ ఎలివేషన్ అనేది కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ సర్వే సాఫ్ట్వేర్కి ఎలా చేయాలనేది చూద్దాము. ఫస్ట్ మనం టాప్ లెవెల్స్ని ఈ సర్వే సాఫ్ట్వేర్కి కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఈ సర్వే సాఫ్ట్వేర్లో పైన చూసినట్లయితే ఈ సర్వే క్యాడ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే వస్తుంది ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా. ఎర్త్ వర్క్ అనే దాంట్లో ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ గ్రౌండ్ అనేది మన గ్రౌండ్ లెవెల్స్ అనమాట, ఎన్జిఎల్స్. సో దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకుందాం. ఇట్లా మొత్తం మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్ ప్రెస్ చేస్తే అది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. దాని తర్వాత మనం ఫార్మేషన్ లెవెల్, ఫార్మేషన్ డ్రాయింగ్ ఓపెన్ చేసి లేయర్ ఆఫ్ చేసాము. సో ఇక్కడ కూడా మనం ఎలివేషన్ మాత్రం ఉంచుకొని మిగతావన్నీ ఆఫ్ చేసేద్దాం. లెవెల్స్, రాక్, స్టేషన్స్ అనేది ఆఫ్ చేసేద్దాం. ఓన్లీ లెవెల్స్ మాత్రమే ఆన్ చేసి ఉంచుకోవాలి. ఓకే, ఇట్లా ఆన్ చేసి ఉంచిన తర్వాత ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ ఫార్మేషన్ సెలెక్ట్ అండ్ ఎంటర్, అవి ఎక్స్పోర్ట్ అయిపోయినాయి. దాని తర్వాత బౌండరీ, మనం ఎంత ఏరియాకి అయితే మనం క్వాంటిటీ చేయాలనుకుంటున్నామో ఆ ఏరియా బౌండరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ సర్వే ఎక్స్పోర్ట్ బౌండరీ క్లిక్ చేస్తే మనం ఆ బౌండరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయాలన్నమాట. ఇప్పుడు టోటల్ బౌండరీ, ఫార్మేషన్ లెవెల్స్, గ్రౌండ్ లెవెల్స్ మనకి ఎక్స్పోర్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం ఈ సర్వే సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసి వాటిని ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ సర్వే సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడు ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్ తీసుకోవాలి. ఇక్కడ టోపోడ్రా ఎర్త్ వర్క్ అండ్ కాంటూర్స్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఒక నేమ్ అయితే ఇచ్చుకుందాం ఫ్రెండ్స్. ఇది సేవ్ చేసుకోండి. సేవ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసిన డేటాని దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సో సర్ఫేస్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇంపోర్ట్ డేటా అంటే గ్రౌండ్ లెవెల్ని ఇక్కడ ఇంపోర్ట్ చేయాలన్నమాట. గ్రౌండ్ లెవెల్ అంటే ఎన్జిఎల్ అంటే ఎక్స్కవేషన్ చేయకముందు అవి గ్రౌండ్ లెవెల్స్ అన్నమాట. అవి ఇంపోర్ట్ చేస్తాం. ఇట్లా ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే మొత్తం మనం ఇంపోర్ట్ చేసిన పాయింట్స్ అనేటివి ఇక్కడ వచ్చేస్తాయి. దాని తర్వాత సర్ఫేస్లో ఇంపోర్ట్ బౌండరీ, సేమ్ మనం ఇంతకుముందు ఎక్స్పోర్ట్ చేసాం కదా బౌండరీ అనేది ఇంపోర్ట్ చేసుకుందాం. సో మనకి ఈ బౌండరీ అనేది వచ్చేసింది. దాని తర్వాత ఎర్త్ వర్క్లో అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఇంపోర్ట్ ఫార్మేషన్ అని ఉంటుంది ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేయాలి. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఫార్మేషన్ లెవెల్స్ని దీంట్లో ఇంపోర్ట్ చేద్దాం. సో ఇంపోర్ట్, ఇట్లా ఇంపోర్ట్ చేయగానే మనకి లెవెల్స్ అనేటివి ఇట్లా ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ
సెట్టింగ్స్ అనేది చేయాల్సి ఉంటుంది, ఇంక్లూడింగ్ ఎంటీ ఏరియా. తర్వాత డిస్ప్లేలో మనకి ఏవైతే కనిపించాలనుకున్నామో బౌండరీ ఉండాలి. దాంతోపాటు గ్రిడ్, మనం ఎంతైతే గ్రిడ్ జనరేట్ చేస్తామో ఆ గ్రిడ్ కనపడాలి. గ్రిడ్ యానిటేషన్ అనేది కావాలి. ఇది గ్రౌండ్ లెవెల్స్ అన్నమాట. ఒకవేళ మీకు ఎర్త్ వర్క్ చేసినప్పుడు వాటికి వచ్చే రిపోర్ట్లో మనం ఇంపోర్ట్ చేసిన డేటా ప్లస్ ఇంటర్పులేట్ అయినటువంటి గ్రిడ్ లెవెల్స్ కూడా రెండూ కావాలనుకుంటే ఇక్కడ ఇది గ్రిడ్ లెవెల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ లెవెల్స్ అనేది ఏంటంటే మనం ఇంపోర్ట్ చేసేటువంటి రా డేటా. ఈ గ్రిడ్ ఎలివేషన్ అనేది ఏంటంటే ఇంటర్పోలేట్ చేసినటువంటి గ్రిడ్కి సంబంధించిన ఎలివేషన్స్ అన్నమాట. సో మనకి ఓన్లీ గ్రిడ్ ఎలివేషన్స్ మాత్రమే సరిపోతాయి. సో అదేవిధంగా ఫార్మేషన్ కూడా సేమ్ అనమాట. గ్రిడ్ ఎలివేషన్ అనేది మనం ఎనేబుల్ చేసుకుంటాం. సో ఇప్పుడు వ్యూ అని క్లిక్ చేసినట్లయితే మీకు డేటా అనేది ఇట్లా వస్తుంది. సో ఇట్లా దూరంగా చాలా మనకి వచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ గ్రిడ్ అనే ఆప్షన్లో మనం ఇక్కడ ఎన్ని మీటర్లు అనేది ఇస్తాం. 5 మీటర్ గ్రిడ్, 3 మీటర్ గ్రిడ్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే, నేనైతే 3 మీటర్ చేస్తున్నాను. చేసి ఇట్లా మళ్ళీ వ్యూ కొట్టినారంటే వ్యూ క్లిక్ చేసినట్లయితే 3 మీటర్స్కి జనరేట్ అవుతుంది అన్నమాట. సో ఇట్లా మనకి గ్రిడ్ అనేది జనరేట్ అవుతుంది. చూసారు కదా, టాప్ లెవెల్, ఫార్మేషన్ లెవెల్. సో ఇట్లా వస్తుంది అన్నమాట. ఇక్కడ చూస్తే గ్రౌండ్ స్టాటిస్టిక్స్లో మ్యాక్సిమం ఎలివేషన్, మినిమం ఎలివేషన్, నెంబర్ ఆఫ్ సెక్షన్స్, ఏరియా. ఇక్కడ ఫార్మేషన్ స్టాటిస్టిక్స్లో మ్యాక్సిమం ఎలివేషన్, మినిమం ఎలివేషన్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు వాల్యూమ్ మనం క్యాలిక్యులేట్ చేస్తే క్లిక్ చేసామనుకోండి, వాల్యూమ్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. కటింగ్ వాల్యూమ్ వచ్చి 6500 వచ్చింది. ఫిల్లింగ్ వాల్యూము 11 క్యూబిక్ మీటర్స్ అనమాట. మనం మీటర్లలో డ్రాయింగ్ అనేది చేసాం కాబట్టి ఇది మీటర్లలో క్యూబిక్ మీటర్స్ అనేది అవుతుంది అనమాట. సో దీన్ని మనం రిపోర్ట్ అనేది జనరేట్ చేయాలి కాబట్టి ఎర్త్ వర్క్లోకి వెళ్ళి ఇక్కడ డ్రాయింగ్స్ అండ్ రిపోర్ట్స్ అని క్లిక్ చేసినట్లయితే మీకు ఇట్లా డైలాగ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మనకి రిపోర్ట్స్, డ్రాయింగ్స్ కావాలి, ఏరియా రిపోర్ట్ కావాలి, ప్లాను, దాని తర్వాత వాల్యూమ్ రిపోర్ట్, తర్వాత ఈ సెక్షన్స్ అనేది ఇక్కడ డ్రాయింగ్స్ ఇస్తాం కదా ఫ్రెండ్స్, ఈ క్రాస్ సెక్షన్స్ జనరేట్ అవుతాయి. ఈ క్రాస్ సెక్షన్స్ అన్ని ఒకే ఫైల్లో కావాలనుకుంటే ఆల్ డ్రాయింగ్స్ ఇన్ సింగిల్ ఫైల్ అని క్లిక్ చేసుకోవాలి. సో దాని తర్వాత మనం ఇక్కడ సెట్టింగ్స్ చూసినట్లయితే దీంట్లో క్యాలిక్యులేషన్ అనేది 2 మెథడ్లు ఉంటుంది ఫ్రెండ్స్. క్యాలిక్యులేషన్ మెథడ్ అనేది ట్రెపజోడియల్ రూలు, దాని తర్వాత సింప్సన్ 1/3 మెథడ్ అనమాట. ఈ రెండిట్లో మనకి ఏం కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ మీకు ట్రెపజోడియల్ రూల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఎలా రిపోర్ట్ అనేది ఎలా వస్తుందో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ప్రాజెక్ట్ టైటిల్ అనేది ఇవ్వచ్చు, వాల్యూమ్ రిపోర్ట్ హెడ్డింగ్ అనేది కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఏరియా రిపోర్ట్లో కూడా ఇవ్వచ్చు, దానికి ఒక హెడ్డింగ్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇట్లా ఇచ్చుకున్న తర్వాత మనకి రిపోర్ట్ అనేది మీటర్స్లో ఉంటుంది, స్క్వేర్ మీటర్స్, క్యూబిక్ మీటర్స్లలో వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి లేయర్ సెట్టింగ్స్లో గ్రౌండ్ లెవెల్, ఫార్మేషన్ లెవెల్ అని వస్తుంది. ఇట్లా ఓకే చేసిన తర్వాత మనకి డన్ అని వచ్చినాక క్లోజ్ చేసుకోవాలి. సో ఇట్లా అయిపోయిన తర్వాత మనం ఈ సెక్షన్స్ అన్నీ సెలెక్ట్ అయినాయో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఇది డీసెలెక్ట్ అయింది అనుకోండి, ఆ సెక్షన్ సంబంధించిన రిపోర్ట్ అనేది మనకి రాదనమాట. ఇట్లా అన్ని సెక్షన్ సెలెక్ట్ చేసుకొని జనరేట్ అని క్లిక్ చేయాలి. జనరేట్ అని క్లిక్ చేసిన తర్వాత ఒక 2 minutes అయితే టైం పడుతుంది ఫ్రెండ్స్ రిపోర్ట్స్ అన్నీ మనకి జనరేట్ అవ్వడానికి. చూస్తున్నారు కదా, ఇట్లా డ్రాయింగ్స్ అన్నీ మనకి ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇట్లా అంతా ఈ విధంగా మనకి ఎక్సెల్లో అనేది డేటా ఇట్లా మొత్తం ఎక్స్పోర్ట్ అనేది ఈ సర్వే నుంచి ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది.
ఇట్లా ఎక్స్పోర్ట్ అయ్యి మనకైతే ఫోల్డర్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో దీంట్లో ఏరియా రిపోర్టు, దాని తర్వాత ఎర్త్ వర్క్ డ్రాయింగ్, తర్వాత సెక్షన్స్, వాల్యూమ్ రిపోర్ట్, ఈ విధంగా మనకి రిపోర్ట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇది ఏరియా రిపోర్ట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. సో మనం ఇంతకుముందు ఇచ్చాం కదా ఫ్రెండ్స్, పేరు, ప్రాజెక్ట్ నేమ్ శాంపుల్ వర్క్ అని ఇచ్చాము, ఎర్త్ వర్క్ యాజ్ అండ్ డేట్ అనేది డేట్ ఇచ్చాం కదా ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరు అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఇట్లా రిపోర్ట్స్ అనేది ఏరియా రిపోర్ట్ అనమాట. ఈచ్ అండ్ ఎవరి సెక్షన్కి ఏరియా అనేది ఇట్లా క్యాలిక్యులేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఏరియా రిపోర్ట్ అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది. దాని తర్వాత మనకి వాల్యూమ్ రిపోర్ట్. వాల్యూమ్ రిపోర్ట్ అనేది మనకి ఇక్కడ కటింగ్ వాల్యూము, ఇది ఫిల్లింగ్ వాల్యూము, ఇట్లా మనకి సపరేట్గా రిపోర్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో డ్రాయింగ్ అనేది చూద్దాము. సో డ్రాయింగ్ అనేది మనకి ఇట్లా గ్రిడ్ వైజ్, గ్రిడ్ ఎలివేషన్ డేటా అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్, చూశారు కదా. సో ఈ విధంగా మనం ఈ సర్వే సాఫ్ట్వేర్ ఉపయోగించి క్యాలిక్యులేషన్, ఎర్త్ వర్క్ క్యాలిక్యులేషన్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సెక్షన్స్ అనేటివి ఇట్లా మనకి ఈచ్ అండ్ ఎవరీ సెక్షన్కి ఇట్లా వస్తుంది అన్నమాట. కటింగ్ డెప్త్ అంటే మనం టాప్ గ్రౌండ్ ఎలివేషను, ఫార్మేషన్ ఎలివేషను, కటింగు, దానికి సంబంధించిన ప్రొఫైలు, ఇట్లా మనకి సెక్షన్స్ అనేటివి జనరేట్ అవుతాయి అన్నమాట. చూశారు కదా, ఇట్లా క్లియర్గా అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ టాప్ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ఫిల్లింగ్ అనేది చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ సర్వే సాఫ్ట్వేర్ ఉపయోగించి ఎర్త్ వర్క్ క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి తెచ్చేసా అన్నయ్య. తీసుకుంది ఏం ఉపయోగమా? ఆయుధాలు పెట్టుకొని రెడీగా ఉన్నారు మనోళ్ళు అని చెప్తా. అదే రాత్రి 11 అయింది పడుకునే కాడికి. సంగీతం. చేసినారు పాపను 8 గంటలకు వచ్చినట్టు. నేను హైదరాబాద్లో వాళ్ళు వేసుకుని 8 గంటలకు వెళ్తారు. ఏమైనా కానీ అంత టిఫిన్ సార్ వాళ్ళు టిఫిన్ చేసినాక అట్లా
ఇట్లా రా, అట్లా వచ్చి అట్ట కాదు, అట్లా దారిలో నుంచి అట్టేరా, ఇంకా ముందుకు రా, ఎదురుగా ఇంకా పో, అటు పో. నేను కట్ చేసుకుంటాలే పనికిరాందంతా నువ్వు. ఇప్పుడు జూమ్ చేయి లైట్గా, 2 వేలతో ఇట్టాను. ఆఫ్ చేయి, ఇది ఆ పాలాలు వస్తాను. అవునా, ఇదే అంట దేవుడా. కరివేపాకు కింద వేసామంటావా? వస్తుందా బాగా? తిన్నాక కూర వేసుకోవాలి. నేచర్ ప్రకృతి రావాలి. ఆ పొలాలు తినే తిండి, ఆ వాటర్ అంతా రౌండ్ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసి దాన్ని ఎడిట్ ప్రతాప్కి చేసుకోవచ్చు. మన ఇద్దరు సర్వే చేసుకోవడము, ప్రతాప్కి వీడియోలు తీయడం, డ్యూటీ ఇచ్చేస్తాను. ఇంకా ప్రతిరోజు పనిచేసి ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేయాలి. దగ్గరికి రాయినప్పుడు మా మొక్కలు చూపి ఆ పొలాలు చూపి అంతే సరిపోతుంది. మనం ఏది ఏమంటే చేస్తున్నాం. ఇలా పానీ కనిపిస్తుంటే అవుట్ 6 ఇంచెస్ అన్న. 6 ఇంచెస్ బ్రిక్ అటు సైడ్ 6 ఇంచెస్ అర్థం కాలేదు. అవుటర్ నుంచి 6 ఇంచెస్, ఎండ నుంచి 6 ఇంచెస్ తీసుకుంటాను. అవుటర్ నుంచి 6 ఇంచెస్ తీసుకుంటాను. అవుట్ కనపడదు కదా సార్, వాడు కదా. అలాంటప్పుడు మేము తీసుకుంటారు. అదంతా అది 1 ఫీట్ ఉంటుంది. 1 ఫీట్ 6 ఇంచెస్ 1.5 ఫీట్ తీసుకోవాలి. ఇట్లా కనపడదు. కాలం అండి 1 ఫీట్ కానీ 1 ఫీట్ అది అక్కడ పో, అక్కడ 1 ఫీట్ అంటే బాల్ కూడా బ్రిక్ కూడా దాంట్లోకి వస్తుంది కదా. 1 ఫీట్ తీసుకున్నాం. 1 ఫీట్ బయట 6 ఇంచెస్ ఉంటుంది. బయట 6 ఇంచెస్ అక్కడ మెజర్మెంట్ ఉంది. 6 ఇంచెస్ కడీలు ఉన్నాయి కదా, కడీలు తీసుకుంటే దగ్గర పట్టుకో కొద్దిగా. లోపల
ఆ మధ్యలో పట్టుకో. చాలు. సో పవర్ ఆన్ చేసినాక ఈ ఆండ్రాయిడ్ డివైస్ దీంట్లో క్యూబ్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తాం. ఓకే. ఈ క్యూబ్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసినాక ఇట్లా ఓపెన్ మెయిన్ మెనూ వస్తుంది. సో ఈ మెయిన్ మెనూలో మనకు 5 మెయిన్ ఆప్షన్స్ వస్తాయి. ఒకటి ప్రాజెక్ట్, డివైస్, సర్వే. ఓకే. కాన్ఫిగరేషన్ అనేది సెట్టింగ్స్, వన్ టైం సెట్టింగ్స్ చేస్తాము. మెయిన్గా ఆప్షన్స్ ప్రాజెక్ట్, డివైస్, సర్వే తోటి. సో ప్రాజెక్ట్లో మనం ఏం చేస్తామంటే ఈ ప్రాజెక్ట్ ఒక జాబ్ క్రియేట్ చేస్తాం. ఓకే. సమ్ జాబ్ ఇక్కడ న్యూ ఓపెన్ అని ఉంటుంది. న్యూ జాబ్ అయితే న్యూ అని చేస్తాం. సో ఇక్కడ న్యూ జాబ్లో మనము విల్ ఎంటర్ సమ్ నేమ్ డెమో. ఓకే. సో దెన్ ప్రెస్ ఓకే అంటాం. ఓకే అన్నాక ఇది కీప్ ది కరెంట్ కోఆర్డినేట్ సిస్టమ్. మన కోఆర్డినేట్ సిస్టమ్ దాని నుంచి పెట్టుకుంటాం. WS84 UTM కోఆర్డినేట్స్ పెట్టుకుంటాం. ఇక్కడ UTM సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే వేరే 43 నాతో ఇక్కడ యూజ్ ఎగ్జిస్టింగ్ చేంజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం ప్రీ డిఫైన్డ్ ప్రొజెక్షన్స్లో. సో దాంట్లో మనకు నెంబర్ ఆఫ్ 43 ప్రొజెక్షన్స్ వస్తాయి. మనం ఏ ప్రొజెక్షన్ లో ఉన్నామో తెలుసుకొని దాన్ని సెట్టింగ్ చేసుకుంటాం. డిఫరెంట్ 43 ఆర్ 44 మనం ఉన్న లొకేషన్ 44 కాబట్టి సరిపోతుంది. ఇంకొక ఆప్షన్ ఇక్కడ ఏంటంటే జియోడ్ ఫైల్ అనేది ఒకటి అప్డేట్ చేసుకుంటాం. అంటే ఇది EGM 2508. సో లెవెల్స్ MSL లెవెల్స్ కావాలంటే ఈ జియోడ్ పారామీటర్ ఫైల్ అప్లోడ్ చేసుకుంటాం. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. దెన్ ఇక్కడ ప్రెస్ ఓకే అనగానే జాబ్ అనేది UTM 44 నార్త్లో ఒక ప్రొజెక్షన్ సిస్టమ్ తీసేసుకుంది. మనం పాయింట్స్ ఏవి కలెక్ట్ చేసినా కూడా ఆ ప్రొజెక్షన్ తోటి కోఆర్డినేట్స్ ఇస్తాయి. సో ఇక్కడ జాబ్ లో మనం ఏం చేసాము, ప్రాజెక్ట్ మేనేజర్కి వెళ్ళి న్యూ జాబ్ క్రియేట్ చేసేసి ఆ కోఆర్డినేట్ సిస్టమ్ ఇచ్చి ఓకే కొట్టాము. దెన్ మనం ఇక్కడ డివైస్కి వెళ్ళి కమ్యూనికేషన్స్ లో ఏంటంటే మనం బ్లూటూత్ కనెక్ట్ చేస్తాం. బేస్ కనెక్షన్ కోసం మనం సీరియల్ నెంబర్ ఆఫ్ బేస్ రిసీవర్ ది సెలెక్ట్ చేసుకుంటాం. సో సపోజ్ బ్లూటూత్ ద్వారానే, సో కేబుల్ ఫ్రీ. సపోజ్ ఇది 382 మనం బేస్ సీరియల్ నెంబర్. సో బేస్ సీరియల్ నెంబర్ వచ్చేసి 382. ఓకే. ఈ బేస్ యొక్క బ్లూటూత్ ద్వారా రిసీవర్ నెంబర్, ఆ రిసీవర్ నెంబర్ ని సెలెక్ట్ చేసుకొని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేస్తాం. సో వన్స్ బ్లూటూత్ కనెక్టెడ్ అయినాక మనకు ఇక్కడ కనెక్టెడ్ అనే సింబల్ వస్తుంది. సో అప్పుడు బ్లూటూత్ అనేది పేర్ అయిపోతుంది రిసీవర్కి, కంట్రోలర్కి. సో ఇప్పుడు మనకు ఆ బ్లూటూత్ పేర్ అయినాక వర్కింగ్ మోడ్, బ్లూటూత్ కనెక్ట్ అయినట్టు వస్తుంది. సో ఇక్కడ మనకు దెన్ బ్లూటూత్ పేర్ అయినాక రిసీవర్కి వర్కింగ్ మోడ్కి వెళ్తాం. వర్కింగ్ మోడ్కి వెళ్ళి వర్కింగ్ మోడ్లో ఏమేమి ఉంటాయంటే స్టాటిక్, బేస్, రోవర్ అని ఉంటుంది మెయిన్ ఆప్షన్స్. అంటే మనం చేసే మెథడ్ బట్టి సో స్టాటిక్ కావాలనుకుంటే స్టాటిక్ ప్రెస్ చేస్తాము, లేదంటే ఆర్టిక్ అయితే బేస్, రోవర్. సో ఇక్కడ 2 మెథడ్స్ మీకు ఐడియా ఉంటుంది. స్టాటిక్ అంటే కంట్రోల్ పాయింట్స్, బెంచ్ మార్క్స్ యూజ్ చేస్తాము. ఆర్టిక్ అనేది మనం ఆన్ స్పాట్ అక్యురేట్ ఏరియా అనేది మెజర్ చేస్తాము. సో నార్మల్ గా ఆర్టికే మోడ్, డీటెయిల్స్ సర్వేకి మనం ఆర్టికే మోడ్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ బేస్, రోవర్ ఆప్షన్ ఉంటుంది. ఈ బేస్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం. సో ఈ బేస్ అనేది మనం క్లిక్ చేయగానే వర్కింగ్ మోడ్కి వెళ్ళాము, బేస్ ఆర్ ఓవర్ అనేది సెలెక్ట్ చేస్తున్నాం. సో బేస్ ఆప్షన్ స్టార్ట్ చేస్తున్నాం. దాంట్లో మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఇన్పుట్ బేస్ కోఆర్డినేట్స్, సెట్ బేస్ కోఆర్డినేట్స్. సో ఇన్పుట్ బేస్ కోఆర్డినేట్స్కి వెళ్తాం, ఎందుకంటే ఇక్కడ కోఆర్డినేట్ బేస్ అనేది ఒక నోన్ పాయింట్ ఇవ్వాలి. సో నోన్ పాయింట్ లేనప్పుడు ఆటోమేటిక్ గా ఒక DGPS కోఆర్డినేట్ వస్తుంది, UTM కోఆర్డినేట్ వస్తుంది డిఫాల్ట్. సో దాన్నే మనం నోన్ గా తీసుకుంటాం. సో దానికోసం మనం ఏం చేస్తాం, ఒకవేళ అక్కడ బెంచ్ మార్క్ ఉండుంటే అది ఇన్పుట్ చేస్తాం XYZ, లేకపోతే మనం ఆ వచ్చిన కోఆర్డినేట్ మళ్ళీ తీసేసుకుంటాం. సో ఇక్కడ ఆప్షన్ ఏమో
ఏమొస్తుందంటే ఇన్పుట్ బేస్ కోఆర్డినేట్స్. ఇన్పుట్లో మనము యూజ్ కరెంట్ కోఆర్డినేట్స్ ఆర్ ఇన్పుట్ బేస్ కోఆర్డినేట్స్. కోఆర్డినేట్స్ లేకుంటే కరెంట్ కోఆర్డినేట్స్ తీసేసుకుంటాం డైరెక్ట్. ఇన్పుట్ అయితేనేమో మనం ఇక్కడ యాంటీనా హైట్ ఇస్తాము. ఇక్కడ యాంటీనా హైట్ మనం బాటమ్ మార్క్ చేసిన నుంచి ఇక్కడ స్లాంట్ లైన్ ఉంటుంది. ఈ లైన్ వరకు మనం స్లాంట్ లైన్ అని వరకు మెజర్ చేసి ఎంటర్ చేయాలి యాంటీనా హైట్. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి: వర్టికల్ హైట్, స్లాంట్ హైట్, అల్టిమీటర్ లైన్, స్లాంట్ హైట్, అల్టిమీటర్ ప్లేట్. సో వర్టికల్ అంటేనేమో ఈ బాటమ్ ఆఫ్ పోల్ వస్తుంది. స్లాంట్ హైట్ విత్ ప్లేట్ అంటే ఇక్కడ వరకు వస్తుంది. వర్టికల్ అంటే పోల్కి వస్తుంది స్ట్రేట్ గా. మనం ఇది టేప్ తోటి స్లాంట్ గా మెజర్ చేస్తాం కాబట్టి బేస్ కి ఎప్పుడు ట్రైపాడ్ స్లాంట్ ఉంటుంది, ట్రైపాడ్ స్ట్రేట్ గా ఉండదు. పోల్ కి వర్టికల్ ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి ఇక్కడ లైన్ వరకు మెజర్ చేసి దీంట్లో ఆప్షన్ వచ్చేసి స్లాంట్ హైట్ ఎట్ అల్టిమీటర్ లైన్ సెలెక్ట్ చేసి లైన్ అంటే మనకి ఇక్కడ వరకు వస్తుంది. సో ఇది 1 మీటర్ 1.5 మెజర్ చేసి ఇస్తున్నాం. 1.5 స్లాంట్ హైట్ టు అల్టిమీటర్ లైన్ ఓకే అంటాం. సో ఇది 0 చేసుకుంటుంది, గ్రౌండ్ కి చేసేసుకుంటుంది. ఈ డిఫరెన్స్ గ్రౌండ్ లెవెల్ ఫిక్స్ అయిపోతుంది. మైనస్ వాట్ ఎవర్ ఎంఎస్ఎల్ వచ్చే వాల్యూ గ్రౌండ్ లెవెల్ కి వస్తుంది. సో ఇప్పుడు ఈ బేస్ కోఆర్డినేట్స్ అనేది మనకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లో ఎంటర్ చేసుకోవచ్చు, గ్రిడ్ కోఆర్డినేట్స్ లో ఎంటర్ చేసుకోవచ్చు, గ్రిడ్ కోఆర్డినేట్స్ లో. సో యూటీఎం ఆర్ లాట్ లాంగ్ జియోగ్రఫిక్ కోఆర్డినేట్స్. సో లాట్ లాంగ్ అయితే లాట్ లాంగ్ ఇన్పుట్ చేస్తాము, గ్రిడ్ అయితే గ్రిడ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యూస్ కరెంట్ జీపీఎస్ పొజిషన్ దాన్నే తీసుకుంటాం. యూస్ కరెంట్ పొజిషన్ లేదు కాబట్టి, లేకపోతే ఇక్కడ ఇన్పుట్ ఇస్తాం. యూస్ కరెంట్ పొజిషన్ అనేసి స్టాప్ అంటాము, ఓకే అంటాము. దెన్ ఆటోమేటిక్ గా తీసేసుకుంది కోఆర్డినేట్, ఓకే అంటాం, తీసేసుకుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ యాంటీనా హైట్ ఎంటర్ చేసాం, బేస్ ఆప్షన్ కి వెళ్ళి యాంటీనా హైట్ ఎంటర్ చేసాము, కోఆర్డినేట్స్ ఇచ్చాము. యూజ్ అయితే కరెంట్, లేదంటే ఇన్పుట్, లేదంటే అంతే. ఇంకా సింపుల్ 2 స్టెప్సే. మిగతా అంతా కూడా సేమ్ ఉంటుంది, డిఫాల్ట్ ఉంటాయి. మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. RTCM 32 ఉంటుంది. సో డిఫాల్ట్ కోఆర్డినేట్స్. మిగతా అన్ని కూడా ఈ శాటిలైట్స్ జీపీఎస్, గ్లోనస్, వైడో అవన్నీ ఆన్ లో ఉంటాయి. మీకు ఏం చేయను, జస్ట్ స్టార్ట్ కొడితే ఇంకా బేస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. బేస్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ రేడియో అనేది బ్లింక్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ రేడియో బ్లింకింగ్ అనేది స్టార్ట్ అయినప్పుడు మనకు రేడియో అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. బేస్ సిగ్నల్ స్టార్ట్ చేస్తున్నట్టు. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఇది స్టార్ట్ అని నొక్కినాక మళ్ళీ కమ్యూనికేషన్ కి వెళ్తాము. ఇప్పుడు ఫస్ట్ డిస్కనెక్ట్ బేస్ చేస్తాము. సో ఇప్పుడు బ్లూటూత్ బేస్ డిస్కనెక్ట్ అయిపోయింది. సో ఆటోమేటిక్ గా బేస్ అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. అది కంట్రోలర్ కి బేస్ కి సంబంధం లేదు. సో ఇట్ ఇస్ కంటిన్యూస్ ట్రాక్, అది ట్రాన్స్మిటింగ్ వదిలేస్తాం. ఆటోమేటిక్ గా అది కోఆర్డినేట్ ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది. సో రోవర్ ఎండ్ లో మనం డేటా కలెక్షన్ చేస్తాం. సో ఈ రోవర్ ఎండ్ అనేది ఇంపార్టెంట్ మనకి డేటా కలెక్షన్ లో. సో రోవర్ లో కూడా సేమ్ ప్రాసెస్. మనకి ఇక్కడ 442 సీరియల్ కమ్యూనికేషన్ కి వెళ్ళి 442 సీరియల్ నెంబర్ అనేది రిసీవర్ చూసుకొని కనెక్ట్ చేసుకుంటాం. సో కనెక్ట్ అనగానే సేమ్ ఇది కనెక్ట్ బ్లూటూత్ అవుతుంది. ఆన్ లేదు కాబట్టి కనెక్ట్ అవ్వలేదు. సో ఈ ఆన్ చేయడానికి 1 ప్రెస్, బ్యాటరీ ఆన్ అయింది. మళ్ళీ ఒక ప్రెస్ చేస్తే అది శాటిలైట్స్ ఆన్ అవుతుంది. సో 2 సార్లు ప్రెస్ చేయాలి. 1 ఈజ్ బ్యాటరీ, 1 ఫర్ శాటిలైట్స్. సో వన్స్ అది ఆన్ అయినాక బ్లూటూత్ పేర్ అవుతుంది. సో ఇప్పుడు శాటిలైట్స్ అనేది ఆన్ అయ్యాది. ఓకే. సో శాటిలైట్స్, బ్యాటరీ అండ్ శాటిలైట్స్. సో ఇక్కడ మనం ఇప్పుడు బ్లూటూత్ కనెక్ట్ చేయొచ్చు. సో ఇట్స్ బ్లూటూత్ కనెక్టెడ్ అని వచ్చింది. సో ఇప్పుడు బ్లూటూత్ కమ్యూనికేషన్కి వెళ్ళి మళ్ళీ బ్లూటూత్ పేర్ చేసాము రోవర్ది. తర్వాత మళ్ళీ వర్క్ మోడ్కి వెళ్తాం. సో వర్కింగ్ మోడ్కి వెళ్ళి రోవర్ అనేది సెలెక్ట్ చేస్తాం. రోవర్ సెలెక్ట్ చేసి రోవర్లో ఇక్కడ వరకు యాంటీనా హైట్ ఎంత ఉందో అది మెజర్ చేసి పోల్ హైట్ 1.98 అనేది స్టాండర్డ్ ఇది. సో 2 మీటర్స్ ఇక్కడ పెట్టుకుంటే 1.98 అనేది చిన్న ఎర్రర్ ఉంటుంది. అది దీంట్లో ఎంటర్ చేస్తే అది నలిఫై అవుతుంది. సో 1.98 వర్టికల్ హైట్ పెట్టాము. దెన్ జస్ట్ అప్లై. సో అప్లై అనగానే ఇది
మనకు రోవర్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. సో బేస్ నుంచి వచ్చే సిగ్నల్స్ రోవర్ రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకొని ఇక్కడ DGNSS అనే ఉంది. సో ఇక్కడ ఫిక్స్డ్ మోడ్ అని వస్తుంది. ఫిక్స్డ్ రావాలి, ఫిక్స్డ్. సో నౌ ఫిక్స్డ్ అనేది వచ్చేసింది. సో ఫిక్స్డ్ అనేది ఇండికేషన్ ఏంటంటే మనకు బేస్ నుంచి ట్రాన్స్మిట్ సిగ్నల్స్ వస్తున్నాయి, అక్యురసీ అనేది కనెక్ట్ అయింది, అక్యురసీ అనేది లెస్ దెన్ 7 mm 6 mm వస్తుంది. సో ఇప్పుడు ఫ్లోట్ మోడ్ వచ్చింది అనుకోండి, మనకు బేస్ నుంచి వచ్చే సిగ్నల్స్ డిస్కనెక్ట్, సో తక్కువ ప్లస్ డిస్కనెక్ట్ అవుతుంది. అంటే మీకు అప్పుడు ఇది అక్యురసీ అనేది రాదు. సో ఇట్స్ బెటర్ అక్యురసీకి ఎప్పుడు ఫిక్స్డ్ మోడ్ లో చేసుకోవాలి. సో ఫిక్స్డ్ ఉంది కాబట్టి ఇప్పుడు దెన్ ఈ వర్కింగ్ మోడ్ లో ఈ కనెక్షన్ సెటప్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనం సర్వేకి వెళ్తాం. సర్వేకి వెళ్తే 3 ఆప్షన్స్ ఉంటాయి. వన్ ఈస్ పాయింట్ సర్వే, పాయింట్స్ టేక్అవుట్, లైన్స్ టేక్అవుట్. సో 3 ఆప్షన్స్ తోటి ఉంటుంది. ఇంకోటి వ్యూ ఆన్ గూగుల్ ఎర్త్. సో ఈ సర్వే మోడ్ లో 4 ఆప్షన్స్ ఉంటాయి. సో గూగుల్ ఎర్త్ ఓవర్లే చూసుకోవచ్చు, చేస్తా ఉంటే పైన వెనక బ్యాక్గ్రౌండ్ ఇస్తుంది. పాయింట్ సర్వేకి వచ్చేసి ఫస్ట్ డేటా కలెక్షన్, బౌండరీ చేయాలనుకోండి. సో పాయింట్ సర్వేకి వెళ్ళి ఏదైనా లెవెల్స్ ఏదైనా కూడా మనం బౌండరీ సర్వే చేస్తాం. సో ఇక్కడ పాయింట్ సర్వే బౌండరీ లెవెల్స్ లో ఫస్ట్ మనం పాయింట్ సర్వే క్లిక్ చేయగానే ఇక్కడ మ్యాప్ డిస్ప్లే అవుతుంది. అక్కడ మనం REC రికార్డ్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఫస్ట్ పాయింట్ రికార్డ్ చేస్తున్నాను. ఓకే. సో ఫస్ట్ పాయింట్ మనము ఇక్కడ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు, B1 లేకపోతే సేమ్ ఏదైనా టోటల్ స్టేషన్ కోడ్ కూడా మనం బౌండరీయా ఏదైనా పెట్టుకోవచ్చు, ఏదైనా కోడ్ లో పెట్టేసుకొని పాయింట్ నెంబర్ 1 2 3 ఇచ్చుకొని బౌండరీ ఒకటి చేంజ్ చేసుకున్నా సరిపోతుంది. సో ఇప్పుడు హైట్ అనేది ప్రిజం హైట్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టోర్ అయిపోయింది, జస్ట్ 1 సెకండ్ లో స్టోర్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ బౌండరీకి వెళ్తాం. సో నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఇంకో బౌండరీ తీస్తున్నాం ఎగ్జాంపుల్. సో మళ్ళీ ఇక్కడ REC ప్రెస్ చేస్తాం. అంటే మనం ఇక్కడికి రాగానే వెంబటే తీయచ్చా, కొంచెం బాగా లేదు, ఇమీడియట్ ఫిక్స్డ్ ఉంది కాబట్టి ఇమీడియట్ తీసుకోవచ్చు. సో ప్రెస్ అంతే. సెకండ్ పాయింట్ స్టోర్ అయిపోయింది. సో మళ్ళీ థర్డ్ పాయింట్. సో సపోజ్ ఇది థర్డ్. డిలే మోర్ దెన్ 5.0. సో మళ్ళీ థర్డ్ పాయింట్. సో ఇలా మనము నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎన్ని బౌండరీస్ అయితే ఇంకొక పాలిగన్ రావడానికి మీరు ఇంకొక పాయింట్ తీద్దాం ఇటు సైడ్. సో ఇంకో పాయింట్ తీసాను. ఓకే. సో ఇప్పుడు మనం 4 పాయింట్స్ వచ్చేసినాయి. దీనికి పాలిగన్ లో మనకు ఏరియా వచ్చేస్తుంది. సో దీని ఏరియా కావాలంటే ఇక్కడ వెళ్ళే సింపుల్ గా మీరు జస్ట్ ఇక్కడ టూల్స్ లో పెరిమీటర్ ఏరియా అనేది ఉంటుంది ఆప్షన్. ఓకే. సో దీంట్లో అది క్లిక్ చేసేసి కోఆర్డినేట్ లిస్ట్ 4 కోఆర్డినేట్స్ వస్తాయి. ఇక్కడ కోఆర్డినేట్ లిస్ట్ సెలెక్ట్ చేసి మనకి ఏ కోఆర్డినేట్ కావాలో 2 3 చేసుకోవచ్చు. 1 2 4. సో నేను 3 పాయింట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. 4 ఈ ట్రయాంగిల్ కి కావాలనుకోండి. సో ఓకే అని చెప్పేసి క్యాలిక్యులేట్. సో 10.7 స్క్వేర్ మీటర్స్ పెరిమీటర్ కూడా వస్తుంది. సో ఏ పాయింట్స్ టోటల్ కావాలంటే యాడ్ ఆల్. సో మనకు కోఆర్డినేట్ లిస్ట్ అంటే సెలెక్ట్ ఆల్ అని తీసుకుంటే ఆర్డర్ అనేది మారిపోతుంది. కాబట్టి మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో వాట్ ఎవర్ ఇది ఏరియా అనేది వచ్చేస్తుంది. డిస్టెన్స్ కావాలనుకోండి, పాయింట్ టు పాయింట్ కావాలంటే కోవో క్యాలిక్యులేషన్స్ కి వెళ్ళి మీరు డిస్టెన్స్ అనే ఆప్షన్ లో మనకు జస్ట్ పాయింట్ సెలెక్ట్ చేస్తాము. పాయింట్ 1 to 4 ఎంత ఉంది, 1 నెంబర్ కి 4 నెంబర్ కి. సో ఓకే అంటాము. మళ్ళీ సెకండ్ మళ్ళీ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటాం ఎంత, థర్డ్ పాయింట్ కి. ఓకే. సో క్యాలిక్యులేట్ అంటే పాయింట్ చూపిస్తారు 10.23 మీటర్స్. సో డిస్టెన్స్ చూపిస్తుంది. అలాగే డిస్ప్లేలో కూడా చూపిస్తుంది, బట్ నాట్ దట్ అక్యురేట్. సో ఇదైతే కరెక్ట్గా చూపిస్తుంది మనకు. ఈ డిస్ప్లేలో చూపించేది సపోజ్ పాలిగాన్ ఇది పెట్టేసుకొని ఇక్కడికి అక్కడికి చూసుకుంటే ఏరియా చూపిస్తారు 10.3, బట్ నాట్ అక్యురేట్ గా ఉంటుంది. మనం ఎందుకంటే పిన్ పాయింట్ చేయాలి, అప్రాక్సిమేట్ గా చూపిస్తారు డిస్ప్లేలో. ఇది పాయింట్ సర్వే. మనం బౌండరీస్ పికప్ చేసుకుంటాము. నార్మల్ గా ఎన్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ తీసేసుకొని డైరెక్ట్ ఏరియా ఇక్కడ స్పాట్ లో అక్యురేట్ గా చెప్పేయచ్చు, కనుక్కోవచ్చు. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి పాయింట్స్ టేక్అవుట్. సో పాయింట్స్ టేక్అవుట్ లో ఏంటంటే మనము ఈ తీసిన పాయింట్స్ ని రాయి కానీ ఏం మార్కింగ్ లేకుండా ఉండుంటే మళ్ళీ ఒక ఫిక్స్ చేయాలనుకోండి, అది మనం పాయింట్ సెలెక్ట్ చేసుకొని
అక్కడికి స్టేక్ చేస్తాం. సపోజ్ థర్డ్ పాయింట్ స్టేక్ అవుట్ టోటల్ స్టేషన్ స్టేక్ అవుట్ ఇలా. ఇప్పుడు థర్డ్ పాయింట్ నేను స్టేక్ అవుట్ చేయాలి. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే అన్నాను అనుకోండి, ఇక్కడ నార్త్ సింబల్ మనం ఉన్న పాయింట్ ఇక్కడ పొజిషన్ వస్తుంది. సో ఎంత డిస్టెన్స్ ఉంది, సౌత్ 4 meters వెళ్ళాలి సౌత్ డైరెక్షన్ కి, ఈస్ట్ డైరెక్షన్ కి 5. సో ఇక్కడ మనకు ఇక్కడ ఆల్రెడీ నార్త్ ఇది మ్యాప్ ఇది ఉంది, మన నార్త్ సౌత్ ఇండికేషన్ ఉంది ఈ హుక్ లో, పోల్ హోల్డర్ లో. సో సౌత్ కి మనకి ఇక్కడ 4.7 వెళ్ళమంటుంది, అంటే సౌత్ అంటే ఇటు సైడ్ ఉంది. సో సౌత్ కి వెళ్తున్నాం, సౌత్ వెళ్తున్నప్పుడు 3.2కి వచ్చింది. అలాగే ఈస్ట్కి వెళ్ళాలి, ఈస్ట్ అంటే అటు సైడ్. సో ఈస్ట్కి ఎంత వెళ్ళాలి, 4.2. సో ఇంకా 4.2. సో ఇక్కడ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ సౌత్కి 0.5 meters, ఈస్ట్కి వచ్చేసి ఈస్ట్ అంటే కొద్దిగా ఇటు 0.4 meters, అంటే ఆల్మోస్ట్ చూపిస్తుంది 2 centimeter. ఎగ్జాక్ట్ గా పిన్ పాయింట్ రావాలంటే ఇప్పుడు మీరు చూడండి, మనము సౌత్ 0.5, ఆల్మోస్ట్ ఈస్ట్ వచ్చాము. అయిపోయింది వచ్చేసి. సో ఆల్మోస్ట్ ట్యాగ్, బట్ వెస్ట్ సో ఇది ట్యాగ్ పాయింట్. సో ఇది ఇక్కడ ట్యాగ్ పాయింట్ వచ్చేసింది. ఇక్కడ ఎంత యాక్యురేట్ గా మనం పోగలిగితే అంత కరెక్ట్ గా వస్తుంది. ట్యాగ్ పాయింట్ వచ్చేసింది. ఇది మనం క్యాప్చర్ చేసిన పాయింట్. బబుల్ పట్టుకున్నా సరిపోతుంది. సో ఇది ఇలా స్టేక్ అవుట్ చేస్తాం. ప్లస్ ఇప్పుడు ఏంటంటే మనం తీసిన పాయింట్ లిస్ట్ లో ఉంది. సపోజ్ మనం బౌండరీ గీసినాక పార్టీషన్ చేయాలి. పార్టీషన్ ఆటో క్యాడ్ లో కోఆర్డినేట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇన్పుట్ చేయాలి. ఒకటి ఏం చేస్తానంటే ఒక పాయింట్ అనేది రిఫరెన్స్ కావాలి ఆ సైట్ లో, అది బేస్ పెట్టేసుకున్నాక క్యాడ్ లో వచ్చిన కోఆర్డినేట్స్ ని పార్టీషన్ కి డైరెక్ట్ ఇక్కడ పాయింట్స్ టేక్అవుట్ కి వెళ్ళిపోతాం. అప్పుడు బౌండరీ పాయింట్ సర్వే అవసరం లేకుండా ఇక్కడ డైరెక్ట్ గా యాడ్ కోఆర్డినేట్స్ కి వెళ్తాం మనం. సో ఇక్కడ మనము పాయింట్స్ టేక్అవుట్ లోకి వెళ్ళి ఇక్కడ పాయింట్స్ సెలెక్ట్ చేస్తాము. మనకి ఇక్కడ ఉన్న పాయింట్సే ఉన్నాయి, కాకపోతే యాడ్ ఆన్ చేయాలనుకోండి ఇక్కడ యాడ్ చేసుకొని 5th పాయింట్ మనం ఇక్కడ ఇన్పుట్ చేసేసి ఇది స్టేక్ ఓకే అని స్టేక్ అవుట్ చేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీకు దీంట్లో మీరు ఆటో క్యాడ్ సిఎస్వి ఫైల్ ఉంది. సో సిఎస్వి ఫైల్ ని డైరెక్ట్ గా మీరు పార్టీషన్ లేఅవుట్ చేసి నెంబర్ ఆఫ్ ఒక ఎక్సెల్ ఫైల్ ని డైరెక్ట్ గా దీనిలో పెట్టేసుకోవచ్చు, లోడ్ చేసుకొని డైరెక్ట్ స్టేక్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పార్టీషన్ ఒక 2-3 పార్టీషన్స్ అయితే ఇక్కడే చేయొచ్చు. బట్ లేఅవుట్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ ప్లాట్స్ ఉన్నప్పుడు ఆ పాయింట్స్ 100s లో ఉంటాయి కాబట్టి దాన్ని ఇంపోర్ట్ ఆప్షన్ లోకి వెళ్ళి ఎక్సెల్ చేసుకుంటాం ఫైల్ దీనిలో. అది ఎలా చేస్తామంటే ఇక్కడ ప్రాజెక్ట్ ఆప్షన్ లో ఇంపోర్ట్ డేటా అని ఉంటుంది. సో ఇంపోర్ట్ డేటాకి వెళ్ళి ఇక్కడ ఓపెన్ డేటా ఫైల్ అనేది మనం ఇక్కడ కాపీ చేసుకుంటాం ఇంటర్నల్ స్టోరేజ్ లో. ఆ సిఎస్వి ఫైల్ కంట్రోలర్ లో సిఎస్వి ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ అని కొట్టేస్తే ఆటోమేటిక్ గా మనకు ఆ ప్రాజెక్ట్ లోకి వచ్చేస్తుంది. ఇక్కడ కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటే ఇంపోర్ట్ అంటే ఆ ప్రాజెక్ట్ లో ఉంటుంది. డైరెక్ట్ గా మెయిల్ లాగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, కనెక్ట్ చేసుకోవచ్చు, కేబుల్ యూఎస్బి తోటి చేసుకోవచ్చు. ఈజీ మెథడ్ ఏంటంటే మెయిల్ అన్నా లేకపోతే డైరెక్ట్ గా మనం బ్లూటూత్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ లోకి ఈ ఎక్సెల్ పాయింట్స్ అన్ని వచ్చేస్తాయి. మనం డైరెక్ట్ బేస్ అనేది ఒక నోన్ పాయింట్ మీద పెట్టుకుంటే అది ఇన్పుట్ చేసుకుంటే మొత్తం ప్లాట్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఇది పాయింట్స్ టేక్అవుట్ ఆప్షన్. సో ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు పాయింట్స్ టేక్అవుట్ లో మనకు కోఆర్డినేట్స్ లేని కూడా యాడ్ చేసుకొని చేస్తున్నాం. బట్ ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ ఒక నోన్ పాయింట్ అనేది ఆ సైట్ లో తీసింది. సో ఆ నోన్ పాయింట్ ఉండడానికి మనం ఇప్పుడు ఇంకోటి మిస్ అవుట్ అయ్యాము. బేస్ పాయింట్ అనేది మనకు బేస్ స్టేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ పాయింట్ మనకి దీంట్లో స్టోర్ అవ్వదు, రోవర్ లో అవ్వదు. కాబట్టి మనం రోవర్ లోనే బేస్ కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో ఈ ప్రాజెక్ట్ లో స్టోర్ చేయడానికి మనం ఇక్కడ ఫిక్స్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ బేస్ అని ఉంటుంది. ఈ బేస్ స్టోర్ బేస్ కోఆర్డినేట్స్ అంటే మనం బేస్ దాన్ని కోఆర్డినేట్ స్టోర్ బేస్ కోఆర్డినేట్స్ కింద చేస్తాం. సో అది బేస్ కోఆర్డినేట్. ఇది యాంటీనా హైట్ సపోజ్ అది 1.5 ఇస్తాము. స్టార్ట్ చేసేటప్పుడు ఇది చేసుకున్నాం అనుకోండి, ఆ బేస్ కోఆర్డినేట్స్ అనేది వచ్చినప్పుడు ఆ బేస్ అనేది కోఆర్డినేట్స్ డైరెక్ట్ గా పికప్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా ఆ కోఆర్డినేట్ పికప్ చేసుకోవచ్చు మనం ఎంటర్ చేయకుండా. ప్లస్ కోఆర్డినేట్ కూడా ఇంపార్టెంట్ దాన్ని. సో ఇక్కడ బేస్ అని రాసుకుంటాం మనం. బేస్ అని పెట్టి ఓకే అన్నాం అనుకోండి.
ఆటోమేటిక్గా స్టోర్ అయిపోయింది. అది ఎక్కడ చూడొచ్చు అంటే మనము ఇక్కడ పాయింట్స్లో, ఇంతకుముందు పాయింట్స్లో బేస్ అనేది లేదు, ఇప్పుడు బేస్ వస్తుంది. సో ఈ కోఆర్డినేట్ ఇంపార్టెంట్, ఒక పాయింట్ బేస్. ఇంకొకటి ఏంటంటే రీసెక్షన్ లాగా టోటల్ స్టేషన్లో మనం రీసెక్షన్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అదేంటంటే దీంట్లో క్యాలిబ్రేట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ నేను ప్రాజెక్ట్, డివైస్, సర్వే, క్యాలిబ్రేట్లో మనకి ఇక్కడ క్యాలిబ్రేట్ పాయింట్ అనేది ఆప్షన్ వస్తుంది. ఈ క్యాలిబ్రేట్ పాయింట్లో బేస్ పాయింట్ క్యాలిబ్రేషన్, మార్కర్ పాయింట్ క్యాలిబ్రేషన్. సో ఈ మార్కర్ పాయింట్ క్యాలిబ్రేషన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఆ పాయింట్ ఏదైతే మనము బేస్ డబుల్ చెకింగ్, ఒక దాని మీద ఏమో బేస్ పెడతాము, ఇంకొక దాని మీద ఏమో రోవర్ ని పెట్టి క్రాస్ చెక్ చేస్తాం. సేమ్ మనకి టిఎస్ లాగా. ఒకవేళ మనకు అక్కడ బేస్ పెట్టిన పాయింట్ పోయింది, సో రోవర్ పాయింటే కనబడుతుంది ఒకటి, ఆ పాయింట్ తీసింది. ఆ నెంబర్ ఏదైతే మనకు గుర్తుంది అనుకోండి, ఈ లిస్ట్ లోకి వెళ్ళి ఆ నెంబర్ ని సెలెక్ట్ చేసుకొని, సపోజ్ 3 పాయింట్, సో 3 పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఆ కరెంట్ మళ్ళీ ఆ పొజిషన్ ని మళ్ళీ స్టోర్ చేస్తాం రోవర్ తోటి పట్టుకొని మళ్ళీ ఇది 5th పాయింట్ సెలెక్ట్ చేసి ఓకే కొడితే దానికి బేస్ అనేది క్యాలిబ్రేట్ అయిపోయి మనకు ఆ యాక్యురసీ 0.09008 సమ్ మినిమం ఎర్రర్ లో క్యాలిబ్రేట్ సెట్ చేసేసుకొని మనకు పాత ఓరియంటేషన్ లో వచ్చేసినట్టు. సో టోటల్ స్టేషన్ లో ఓరియంటేషన్ ఎలానో దీంట్లో ఓరియంటేషన్ కి చేసుకోవడం, రీసెక్షన్ ఆప్షన్, క్యాలిబ్రేషన్ ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు మనం చెప్పింది ఏంటంటే సర్వేలో పాయింట్ సర్వే చేసాము, స్టేక్అవుట్ చేసాము. ఇంకొక ఆప్షన్ ఉంది ఏంటంటే లైన్ స్టేక్అవుట్. ఈ లైన్ స్టేక్అవుట్ ఆఫ్సెట్ పార్టీషన్స్ కి చాలా ఈజీ అవుతుంది. ఇన్స్టెంట్ గా పార్టీషన్ చేయాలనుకోండి లైన్ స్టేక్అవుట్ చాలా ఈజీ. రోడ్ నెట్వర్క్ లో కూడా చాలా ఈజీ. సో రోడ్ నెట్వర్క్స్ లో మన ఆఫ్సెట్ 5 మీటర్ కాంటూర్ లెవెల్స్ చేయాలనుకోండి, సో లైన్ స్టేక్అవుట్ లో మనం ఈజీగా సెటప్ చేసుకోవచ్చు. సో లైన్ స్టేక్అవుట్ ప్రెస్ చేసి మనము ఒక 2 పాయింట్స్ బిట్వీన్ లో మనము యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఫస్ట్ పాయింట్ మనం ఏది కావాలి రిఫరెన్స్ లైన్. సో దాంట్లో మనకి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ 2 పాయింట్స్ లైన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇంపోర్ట్ లైన్ స్టేక్అవుట్ యాడ్ పాయింట్ లో సెట్ స్టార్ట్ పాయింట్, సెట్ ఎండ్ పాయింట్. సో ఇక్కడ లైన్ అనేది మనం ఒకటి లైన్ అని ఇచ్చుకుంటాము, నేమ్ ఇచ్చుకుంటాము. స్టార్ట్ చైనేజ్ అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఈ పాయింట్ నుంచి 0 అనుకున్నాం అనుకోండి, ఈ పాయింట్ నుంచి మనకు ఎన్ని మీటర్స్, ఒక 1 మీటర్ అని పెట్టుకుంటాం. చైనేజ్ 0 1 మీటర్ అంతే కదా, 1 మీటర్ టైప్ చేయండి సరిపోతుంది. సో 1 మీటర్కి చైనేజ్ పెట్టుకుంటాము. అజిమిత్ అనేది మనం ఎండ్ దాని లైన్ లెంత్ స్టార్ట్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ స్టార్ట్ పాయింట్ నెంబర్ ఏంటంటే పిక్ చేసుకుందాం లిస్ట్లోకి వెళ్ళి సపోజ్ ఇది 3 పాయింట్, 3 నుంచి మనకు 1కి వెళ్ళాలి. 3 సెలెక్ట్ చేసుకున్నాం స్టార్ట్ పాయింట్. ఈ ఎండ్ పాయింట్కి వచ్చేసి 1 పిక్ చేస్తాను. సో 3 నుంచి 1కి మనకు మధ్యలో మన పార్టీషన్ పాయింట్స్ చేస్తాం. సో ఇప్పుడు ఈ లైన్ లెంత్ ఎంత 10 మీటర్స్ ఉంది అంటే ఎవ్రీ చైనేజ్ 1 మీటర్కి ఇస్తున్నట్టు అంతే కదా. సో ఇక్కడ 3 నుంచి 1కి మనము 1 మీటర్కి స్టేక్అవుట్ చేసుకోవచ్చు. సో అజిమిత్ ఇది డిఫాల్ట్. సో 1 మీటర్కి మనము 10 పాయింట్స్ స్టేక్అవుట్ చేస్తున్నాం. సో 10 పాయింట్స్ ఈ లైన్ చేసేసి ఓకే. సో సెట్ ఇంటర్మీడియట్ పాయింట్స్ అంటే 10 పాయింట్స్ వస్తాయి. సో ఆల్మోస్ట్ ఇంటర్వెల్ డివైడ్ చైనేజ్ 1 అది ఇంక్రిమెంట్ సార్, ఇంక్రిమెంట్ 1 మీటర్ ఇంక్రిమెంట్ డివైడ్ వచ్చేసి రేంజ్ ఇంత వచ్చింది 11 డివైడ్ గివెన్ ది నంబర్ ఆఫ్ పార్ట్స్ అంటే ఈ లెంత్ ని 10 లో 2 ఎన్ని పార్ట్లు కావాలి, సపోజ్ 2 చేద్దాం 10 మీటర్స్ లేదంటే 3 పార్ట్స్ ఎన్ని భాగాలు చేయాలనేది పెట్టేసి 3 ఇంటర్వెల్ 3 పాయింట్స్ చైనేజ్ ఇంక్రిమెంట్ అది 1 మీటర్ కి ఇంక్రిమెంట్. సో ఓకే. సో ఇక్కడ ఇప్పుడు ఈ ఉన్న లెంత్ అని 3 భాగాలు చేసింది, అది 3 భాగాలు ఇంటర్వెల్ చేసింది. సో ఇక్కడ మనం ఇప్పుడు ఫస్ట్ పాయింట్ 3. సో ఇక్కడికి వెళ్ళి మనం స్టేక్అవుట్ చేస్తాం. ఈ 1 ఇంటర్వెల్ ఏంటి, అది డిఫాల్ట్. సో దీన్ని మనము ఈ 3 పార్ట్స్ చేసిన దాన్ని మనము వెళ్ళి అదే అలైన్మెంట్లో ఫిక్స్ చేస్తున్నాం. ఈ 3 to 1 అలైన్మెంట్లో మనం ఇప్పుడు ఎంత సపోజ్ అంటే ఇక్కడ వెనక్కి రావాలి, అంటే వెనక్కి రావాలి ఎంత 5 మీటర్స్ వెనక్కి రావాలి.
కొంచెం ఎక్కువ వచ్చేసాం, ఎక్కువ వస్తాం, ముందుకెళ్ళాలి కొంచెం. ఇక్కడ చూపిస్తుంది చూడండి మనకి, ఇదేమో టోటల్ డైరెక్షన్ వస్తుంది, ఇక్కడేమో మనకి ఫిక్స్డ్. ఇంకొక ఫీట్ వెళ్ళాలి, 1 ఫీట్ వెళ్ళాలి ఇంకా. ఇది XY, అది ఫస్ట్ పాయింట్, అది కొంచెం ఈస్ట్కి ఇటు డైరెక్షన్ ఇటు చూపిస్తుంది కదా, అది ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇంకెక్కువ వచ్చేసాం. ఈస్ట్ కదా, ఈస్ట్ అంటే వచ్చే ఇది ట్యాంక్. అక్కడ బ్లూ కలర్ ఉంది కదా సార్, దానికి వెళ్ళాలి. ఇది ఇది ఒకటి, ఇది కన్ఫ్యూజ్గా ఉంది ఇది కొద్దిగా. ఇది మనం ఇప్పుడు 2 పాయింట్స్ కదా, 9 స్టేక్అవుట్లో ఇది క్లియర్ చేద్దాం. ఈ 1 మీటర్ అనేది అది ఆఫ్సెట్ లైన్ పెట్టుకోవాలి. Rotate on yourself so that the stake line is parallel to your eye view line. లైన్ ఆప్షన్ వచ్చేసి నార్త్ లైన్ పెట్టుకుంటాం, స్టేక్అవుట్ లైన్ మోడ్ పెట్టుకుంటాం. Rotate on yourself so that the stake line is parallel to your eye view line. ఎక్కడున్నావు? బ్యాక్ వచ్చాను చెప్తా. అదే వస్తుంది కదా క్లియర్ రికార్డ్ అవుతుంది. అది నేను కట్ చేసుకుంటాను. ఇక్కడ క్లియర్ ఆప్షన్ అని ఉంటుంది. సరే క్లోజ్ చేసి మళ్ళీ చేయండి. డిలీట్. సో ఇప్పుడు పోయింది. Please select a stake line. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. యాక్చువల్గా మనం ఇచ్చింది 3 to 1 కదా. సో ఇక్కడ మనం ఇది కన్ఫ్యూజ్ అయ్యి ఉంది కొద్దిగా, చూద్దాం. పార్టీ చైనేజ్ అనేది ఇంక్రిమెంట్ కదా, అది 1 అనేది డిఫాల్ట్ సార్. అది టిఎస్ లో కూడా 1 ఉంటది ఎప్పుడు. టిఎస్ లో కూడా చైన్ 0 పెట్టుకోవాలేమో నాకు తెలుసు. అది ఎప్పుడు 1 ఉంటది. 0 వస్తుంది, మనం 1 చేసాం 1 మీటర్కి. యాక్చువల్ చైనేజ్ అంటే ఏంటి, ఇప్పుడు 3 to 1 పెట్టుకున్నాం. 10 మీటర్ చైనేజ్ అంటే ఎవ్రీ 1 మీటర్ అన్నట్టు. అవును, చైనేజ్ రైట్. 1 మీటర్ ఇప్పుడు 10 మీటర్స్ ఉంది, ఇది 3 to 1 స్టార్ట్ పాయింట్. అదే కరెక్ట్. యాడ్ స్టార్ట్. ఇప్పుడు సెలెక్ట్ చేయండి. 1 3. ఓకే, ఇక్కడ 3 పాయింట్ నుంచి 3. ఓకే, ఇప్పుడు 1కి వెళ్తాం. మళ్ళీ 1 చేసాం. 1 ఇప్పుడు ఓకే, పైన ఓకే, సెలెక్టెడ్ పాయింట్. ఇక్కడ కూడా కొట్టాలా? అచ్చా, ఇంతకుముందు కొట్టలేదు. ఓకే, మళ్ళీ కొట్టాం. 3 కొట్టు. 3 తీసుకో. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలా? పక్క ఇది 3. ఓకే ఓకే, పైన ఓకే, మళ్ళీ ఓకే, మళ్ళీ ఓకే. ఇప్పుడు ఎండ్ పాయింట్ ఇక్కడ 1. ఓకే. సో ఇది ఎంత లెంత్? 10 మీటర్స్ ఉంది. 3 to 1 అనేది లైన్, మన పార్టీషన్ 1 అనేది లైన్. ఈ లైన్ లో 10 మీటర్స్ స్టార్ట్ చైనేజ్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 0 నుంచే. అయితే మనం 1 అనుకుంటే 1 పెట్టుకోవాలి. అంటే మనం స్టార్టింగ్ ఎక్కడ అనుకునేది పెట్టుకోవాలా? 0 నుంచే 0 నుంచి పెట్టుకుంటాము. లేదు మనం ఇక్కడ నుంచి ఎక్కడ స్టార్ట్ చేయాలనేది దాన్ని ఇచ్చుకోవాలి. 3 to 1 లైన్ లో అంతే. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే చేస్తాము. ఇప్పుడు వచ్చింది, ఇది సెలెక్ట్ చేయి. ఇప్పుడు ఆ లైన్ సెలెక్ట్ చేసి ఓకే ఓకే అన్నప్పుడు ఇక్కడ అడుగుతుంది ఏంది, చైనేజ్ మనకు 0 ఉంది. సో 10 మీటర్స్ ఉంది, 1కి పోతున్నాం. అయితే డివైడ్ ఎంత చేయమంటున్నా అడుగుతుంది. అంటే నెంబర్ ఆఫ్ పార్ట్సా, లేకపోతే డివైడ్ గివెన్ ది పార్ట్ లెంత్
డివైడ్ గివెన్ ది నెంబర్ ఆఫ్ పార్ట్స్, అంటే నెంబర్ ఆఫ్ పార్ట్స్ చేయాలనా లేదంటే నెంబర్ ఆఫ్ డిస్టెన్స్ ప్రకారం చేయాలనా? ఇదేంది, ఇది డివైడ్ గివెన్ ది పార్ట్ లెంత్ అంటే 3 మీటర్లు పెట్టాలనా లేదంటే 3 భాగాలు చేయాలనా? 3 భాగాలు చేయాలన్నప్పుడు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. డివైడ్ గివెన్ ది నెంబర్ ఆఫ్ పార్ట్స్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ 3 ఎంటర్ చేసామనుకో ఉన్న లెంత్ ని 3 భాగాలు చేస్తాయి. ఓకే, 3 భాగాలు అట్లా. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది చూడండి, మనం వెళ్ళాల్సింది అది టార్గెట్ పాయింట్. 3 పాయింట్స్ వచ్చింది. స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, మధ్యలో 2 పాయింట్లు అంటే 3 భాగాలు అయినట్టు, అంతే కదా. 0 వచ్చింది, చైన్ 0 వచ్చింది. ఇప్పుడు మనం 20 సెంటీమీటర్ కదిలి ఉన్నాం, అందుకే అది చూపిస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు మనం నెక్స్ట్ అది ఎంత వస్తుంది చూడండి. పాయింట్ ఎంత 4, అది మనం వెళ్తుంటే కదులుతుంది అది. కాదు, ఇది ఎంత ఉంది డివైడ్ చేస్తే 400 మీటర్స్, 3.4 మీటర్స్, 3.4 మీటర్స్ ఒక పాయింట్ డివైడ్ చేసింది అది 3 భాగాలు. 4 అది 0.4 3.4 10కి ఒక పాయింట్ వచ్చింది అనమాట. మళ్ళీ 10 మీటర్స్ ని 3 చేసింది 3 అట్లా. సో ఇప్పుడు దానికి మనం 3.4 వెళ్ళాలి. 3.4 ఇక్కడ నుంచి ఇది చూసుకోవాలి. 3.4 చూసుకోవాలి, అంతేనా? అంతే. 3.4 ఇదే అలైన్మెంట్ లో చూస్తాం, అంటే సౌత్ దాటి వచ్చేసాం మనం, వెనక్కి రండి. కాదు, ఇక్కడ ఇండికేషన్ అనేది నాకు అర్థం అవుతుంది. ఈడ 3 ఎక్కువ వచ్చాం, మనకు కావాల్సి 3.1, మనం 3.6 వెళ్ళిపోయాం కదా. కొంచెం వెనక్కి రండి, అది కొంచెం అటు అది ఈస్ట్ లైన్ పెడితే మనకి ఇది డైరెక్ట్ చూపిస్తుంది, అదే వెనక ముందు కానీ లైన్ లో. అదే నాత్ పెడితేనేమో దీని డైరెక్షన్ లైన్ లో చూపిస్తుంది. అంటే ఇంకా ఎంత 3 వచ్చేసినాం. 3.41 కదా, కొంచెం ముందుకి కొంచెం ముందుకి 3.1 వచ్చింది. 3.4 రావాలి మనకి. అయిపోయింది సరే, బబుల్ పట్టుకుంటే సరిపోతుంది. ఓకే, మనకి అనేది సరిపోయింది చూడండి. అప్రాక్స్ 3.4 ఇది ట్యాగ్ రావట్లేదు, వచ్చింది కదా. ఈ 2 వచ్చినాయి కదా, ఇది టోటల్ డిస్టెన్స్ లో మనం ఎక్కడున్నాం అన్నది మనకి ఈ 2 పొజిషన్. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ ఎంత 4. నెక్స్ట్ 6.8 పెరుగుతుంది. ఇప్పుడు ఇది 6.8 వరకు పోవాలి. లైన్ పెట్టుకొని 6.8 పోవాలి, ఇది అట్లా. సో ఇదే పాయింట్ చేద్దాం మళ్ళీ. అటు వెళ్ళాలి. ఇక్కడ డైరెక్షన్ చూపిస్తుంది మనకి, లెఫ్ట్ చూపిస్తుంది, ఇదేమో బ్యాక్ చూపిస్తుంది. ఇదేమో ఇక్కడ వచ్చిందేమో 0 నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ అనేది చూపిస్తుంది అనమాట. కాకపోతే ఇదెంత 2 సెంటీ. అటు వెళ్ళాలి, నార్త్ వైపు, అటు లెఫ్ట్ డైరెక్షన్లో. అది ఇది లెఫ్ట్, ఇది రైట్, ముందుకు వస్తుంది అన్నమాట. అది ఇది ఇంకా రావాలి. బబుల్ పట్టుకుంటే సరిపోతుంది. తీసేటప్పుడు కూడా బబుల్ సరిగా లేదు, సరిపోతుంది. ఇది చేద్దామా? ఇప్పుడు చేస్తాం, నేను ఆఫ్ చేసాను. ఇప్పుడు అది పాజ్ ఉంది కదా, ఇదే పెట్టి చేద్దాం. ఇది రికార్డ్ అవుతుంది కదా. అచ్చా, ఇది రికార్డ్ అవుతుంది, నేను ఎడిట్ చేసేస్తాను. మరి ఇది చేసేయచ్చు కదా ఆల్మోస్ట్. ఇప్పుడు మళ్ళీ చేయని అవసరం లేదు. మనం అంతా మాట్లాడుతూనే ఉన్నాం కదా, ఆ వీడియో అదే పెట్టేసి దీన్ని చేసేస్తాను. సో ఇది లైన్ స్టేక్అవుట్ అనేది చేస్తాం. ఇప్పుడు చేసుకోలే. లైన్ స్టేక్అవుట్ అనేది ఈ విధంగా క్లోజ్ చేసేస్తాం. సో 3 ఆప్షన్స్: పాయింట్ సర్వే, పాయింట్ స్టేక్అవుట్, లైన్ స్టేక్అవుట్. సో ఈ 3 ఆప్షన్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఆన్ స్పాట్ మనకు ఏరియా క్యాలిక్యులేషన్, బౌండరీ క్యాలిక్యులేషన్, కాంటూర్ లెవెల్స్, ప్లస్ పాయింట్ స్టేక్అవుట్, ప్లస్ పార్టీషన్ డివిజన్. సో ఈ ఆప్షన్స్ తోటి ఏమైతే చేస్తామో అవన్నీ ఈ 3 ఆప్షన్స్ తోటి ఫాస్ట్ గా అవుతుంది కంపేర్ టు. ఇక్కడ ఏంటంటే లైన్ ఆఫ్ సైట్ అవసరం లేదు, మన పోల్ రోవర్ తీసుకొని టక్ టక్ పెట్టుకుంటే వెళ్ళిపోవడం. ఒక పెద్ద 100 acre సర్వే ఉందనుకోండి, అది ఫాస్ట్ గా జరిగిపోతుంది. మనకు ఒక 3-4 days పట్టేది ఇది 1 day 2 days మ్యాక్సిమంలో కంప్లీట్ చేసుకోవచ్చు. అది అడ్వాంటేజ్ మ్యాక్సిమం. ఈ డివైస్లో, ఈ సాఫ్ట్వేర్లో మనకు మెయిన్ ఒక 3 ఆప్షన్స్ తోటి మనం మొత్తం సర్వే అంతా కంప్లీట్ చేయొచ్చు. సో పాస్ చేసి ఎక్స్పోర్ట్ అని అక్కడ చేసుకున్నాం. ఎక్స్పోర్ట్ నీ హైట్
సరిపోదు. నాకు తగులుతుంది. ఇంతకుముందు పద్మని కొట్టుకునేది ఇటు రామ్మా. మెట్లు కాడ. అవసరం లేదనుకుంటా వీడియో, అది అవసరమా? ఇంకా అవసరం లేదు కదా. కింద పోయి చేసుకుందాం, తీసే ఇంకా ఎక్స్పోర్ట్ అది అది ఒక్క ఎక్స్పోర్ట్ కదా, ఇది సేవ్ చేసేయి. సేవ్ చేయాలా? అది ఆఫ్ చేస్తే ఆటోమేటిక్ అయిపోతుంది. సేవ్ నేను పంపిస్తాను మీకు వాట్సాప్, నేను చేస్తాను. ఫోటోనా వీడియోనా? వీడియోనే కదా. ఇటు వస్తుందా, మెసేజ్ వచ్చిందా? ఇంకా ఎక్స్పోర్ట్ అవన్నీ కిందకు వచ్చాను చేస్తున్నాను. నేను ఇది వాట్సాప్ పెడతాను. వాట్సాప్ రాదు, వాట్సాప్ రాదా? కేబుల్ పెట్టి డౌన్లోడ్ చేస్తాను. ఇది నువ్వు ఒకసారి చూడమ్మా, నేను మళ్ళీ నువ్వు ఒకసారి ప్రాక్టీస్ చేయగ. ఇది అది ఫిక్స్ చేసావు కదా, నువ్వు ఇప్పుడు అది బేస్ చేసావు కదా, ఒకసారి చెప్తాను. అది సెటప్ చేయొచ్చు కదా. ఎక్స్పోర్ట్ వచ్చేసి ఈ జాబ్ నేమ్ సెలెక్ట్ చేసుకొని, మనం ఇప్పుడు చెప్పిన రికార్డింగ్ ఉంది, ఇదే జాబ్ ఉంటుంది. దీన్ని ఫైల్ టైప్ మనకి ఏ ఫైల్ కావాలనేది డిఎక్స్ఎఫ్ హైట్ కోడ్ రావాలంటే హైట్ కోడ్ పెట్టుకొని షేర్ Export succeeded. సో అది మనము జస్ట్ వన్స్ జీమెయిల్కి దేనికైనా పంపించుకోవచ్చు. సో మెయిల్ ద్వారా డైరెక్ట్గా సెండ్ చేసుకోవచ్చు మెయిల్కి. సో ఇది ఇంపోర్ట్ కూడా అలాగే ఇంపోర్ట్ చేసుకోవచ్చు కూడా. ఫైల్ మెయిల్ ద్వారా తెచ్చుకోవచ్చు, దీంట్లో స్టోరేజ్ అవుతుంది. జీమెయిల్ ఓపెన్ చేసుకొని, లేదంటే ఎక్స్పోర్ట్ టు జీమెయిల్. కేఎంఎల్ ఫైల్ కావాలంటే కేఎంఎల్ డైరెక్ట్ గూగుల్ ఎర్త్ ఫైల్, గూగుల్ ఎర్త్ ఫైల్ షేర్ Export succeeded. లేదంటే మెయిల్ ఐడి దీనిలో సేవ్ చేసుకుంటే, సో దీని కేబుల్ కానీ ఏది అవసరం లేదు, ఇది స్టోర్ చేసేసి అయిపోయింది.